మాతృదేవోభవ. శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వీరికి ముఖ్యంగా రవి మిథున కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే కుజుని యొక్క సంచారం మేషము తదుపరి వృషభాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. బుధుడు యొక్క సంచారం కర్కాటకము సింహరాశుల్లో సంచారం జరుగుతోంది. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మిథున కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురు సంచారము, షష్టమంలో అంటే కన్యలో కేతు సంచారము, లాభస్థానమైనటువంటి కుంభంలో శని సంచారము, వ్యయస్థానమైనటువంటి మీనంలో రాహు యొక్క సంచారము, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా కొంచెము నెల రోజులు పూర్తిగా కదలకుండా ఉండేటటువంటి ఒకే రాశిలో కదలకుండా ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన. అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మంచి చక్కటి ఫలితాలు ఇస్తాడు, స్వక్షేత్రం కూడాను. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంచెం అనుకూలించకపోయినప్పటికీ అనుకూలించడు. అట్లాగే ఇక ఈ రెండు రాసుల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఒక పోర్షన్లో కాస్త అంటే మొదట ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాన్ని, మరొక రాశిలో ప్రవేశించినప్పుడు మరొక రకాల ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ నెలంతా కూడా వారి యొక్క సంచార ప్రభావం అంటే చంద్రుడిని మాత్రం మనం ఇందులో ప్రస్తావన తీసుకురామండి. దానికి కారణం ఏంటంటే నెల రోజులు కాదు, ఆయన 2.5 రోజులకే మారిపోతుంటారు కాబట్టి చంద్రుడు అవి వార ఫలితాల్లో దిన ఫలితాల్లో మాత్రమే చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. అందుచేత చంద్రుడి యొక్క మాట పక్కన పెట్టినట్టయితే ఈ రాశి వారికి మేషరాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి నెలగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల రోజులు మారకుండా ఉండేటటువంటి గ్రహాలు గురువు, కేతువు, శని 3 గ్రహాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి. మిగతా రాహువు యోగించకపోయినప్పటికీ ఈ 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా కొంచెం అనుకూలంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందుచేత ఆ మిశ్రమ ఫలితాల కారణంగా శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుచేత మొత్తం మీద అన్నీ కలిపి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, ఉత్సాహము, ధనప్రాప్తి, సంతాన సౌఖ్యము, ప్రయత్న కార్యసిద్ధి. ఏదైనా ఒక ప్రయత్నం కొత్తగా చేయాలనుకుంటే ఆ ప్రయత్నాన్ని మీరు నిర్భయంగా ప్రారంభించవచ్చు. ఆ విధంగా అది సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. అలాగే ఈ విధంగా కొంతమంది బంధువులతోటి విరోధం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్నపాటి పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన. అలాగే దుర్మార్గుల వలన కూడా మనకి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. అది ఎవరికైనా సహజమే, ఆ విధంగా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ వారాలు మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ నెలంతా కూడా మనకి మొత్తం మీద శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతాన ప్రాప్తి కూడా బాగుంటుంది. ఎవరన్నా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అంటే గర్భం దాల్చేటువంటి అవకాశము, అలాగే గర్భవతులుగా ఉంటుంటే ఈ జూలై నెలలో డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం కూడా అన్నిట్లో బాగుంది. మీరు ప్రయత్నం చేసేటువంటి పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముందుకు వెళ్ళండి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనం
ఈ మేషరాశి వారికి మనం ఈ జూలై నెలలో మనం చెప్పుకోవచ్చు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే మీరు నవగ్రహాలని రోజు పారాయణ చేస్తూ ఉండండి. అదే శ్లోకం కానీ బీజాక్షరాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మంచి విజయం లభిస్తుంది. అయితే కొంత ఈ సంవత్సరం కాలం పాటు మారినటువంటి గురువు మొన్నే వచ్చారు కాబట్టి సరే, ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మరి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శని శుభఫలితాలు ఇస్తాడు కాబట్టి అలాంటి రాహువుకి చేసుకున్నట్టయితే కొంచెము జపాలు తపాలు ఏమైనా చేసుకోవటం అట్లాంటివి చేసుకోవటం, లేకపోతే ఒక రాహువుకి 2-3 సార్లు ఈ సంవత్సర కాలంలో మినుములు 1.5 కేజీ మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి ఆ శనిగ్రహ రాహుగ్రహ ఏ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి ఆ దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలన్నీ పోతాయి. ఏం కంగారు పడక్కర్లేదండి. ఇందులో అతిశయోక్తులు ఏమి ఉండవు, మీరు గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పేది ఏమి ఉండదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి. అన్నీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. అందుచేత మీరు దేనికి భయపడక్కర్లేదండి. జాతకంతో మాత్రం అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.